అమెరికా ఇరాన్ చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఏ ఒక్క అంశంపైనా రెండు దేశాలు పట్టు వీడకపోవడంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎటు దారితీసే అవకాశం ఉంది? ప్రపంచ దేశాలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది? అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు మేడిశెట్టి కళ్యాణ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య చర్చలు విఫలం కావడంతో మళ్లీ వాతావరణం వేడెక్కుతోంది. ఈ తాజా పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు మేడిశెట్టి కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. చర్చలు వైఫల్యమయ్యాయి. మళ్ళీ ట్రంప్ చూస్తే హార్మూజ్ జలసంధి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే నౌకలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఇరాన్ ఏదైతే మాకు చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ విషయంలో ఖచ్చితంగా మేము వసూలు చేస్తాం, అసలు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు అనే విధంగా చెప్తున్నారు. అసలు ఈ వాతావరణం మళ్ళీ మొదలుకొచ్చింది అనుకోవచ్చా ఏంటి? ఖచ్చితంగా మొదలుకొచ్చింది అనుకోవచ్చు అండి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి కూడా ఊహిస్తున్నట్టుగానే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క ప్రలోభాలకి లొంగడానికి సిద్ధంగా లేదని తెలుస్తుంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా హార్మూజ్ జలసంధిని కంప్లీట్గా అమెరికా యొక్క ఆధీనంలోకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే న్యూక్లియర్ కార్యకలాపాలు అన్నీ కూడా ఆపేయమని చెప్పి జేడీ వ్యాన్స్ బృందం కానీ ట్రంప్ కూడా ప్రతిపాదించారు. ఇప్పటికీ ఒక విషయం గమనించుకోవాలి. గత సంవత్సరం జరిగిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ స్ట్రైక్లో భాగంగా ఇప్పటికే ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, నటాన్స్ కానీ ఇస్ఫహాన్ కానీ ఇవన్నీ కూడా బ్లాస్ట్ చేయడం జరిగింది. అయితే ఇరాన్ మేము ఆపేస్తామని చెప్పి ఒక ధృవీకరణ ఇవ్వాలని కోరారు. దానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. మూడో అతిపెద్ద డిమాండ్ ఏంటంటే అమెరికా నుంచి వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ చేయకూడదు అని చెప్పారు. దీనికి కూడా వాళ్ళు పూర్తిగా విభేదించారు. ఇంకా మరొక ముఖ్యమైన డిమాండ్ మనకు వినిపిస్తుంది ఏంటి అంటే, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో తమ యొక్క ప్రాక్సీస్ని అమెరికా లేదా అమెరికా అనుబంధ దేశాలైన ఇజ్రాయెల్ లేదా సౌదీ అరేబియా వాటిపైకి యుద్ధం జరగకుండా ఆపాలి అని చెప్పడం జరిగింది. ఈ విషయంలో కూడా ఇరాన్ పూర్తిగా విభేదించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిమాండ్ కూడా ఒప్పుకోమని చెప్పారు. దీంతో మళ్ళీ హార్మూజ్ జలసంధి వైపుకి మన యొక్క అటెన్షన్ మొత్తం డ్రా అవుతుంది. అటు హార్మూజ్ జలసంధితో పాటుగా యెమెన్ కూడా రెడ్ సీలో తమ యొక్క కార్యకలాపాలని కొంచెం ముందుగా తీసుకువచ్చి అక్కడికి వెళ్లే నౌకలపైన కొంతవరకు అడ్డంకి క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా జరిగితే కనుక ఇప్పుడు అటు హార్మూజ్ జలసంధి ఇటు ఎర్ర సముద్రం వైపు కూడా రెండు కూడా మనకి వార్తల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సార్, అణ్వస్త్రాల తయారీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్లో అనుమతించబోము అని చెప్తున్నారు. అదే సమయంలో ఒకరోజు హార్మూజ్ జలసంధి సందర్భంగా ఏవైనా మరింత ఇబ్బందులు ఎదురైతే చైనా కానీ ఇతర దేశాలు కానీ తమ అవసరాలు తీర్చుకోవడం కోసం అమెరికాలో చమురు తీసుకోవచ్చు, లేకపోతే వెనిజులా నుంచి తీసుకోవచ్చు అని ప్రతిపాదన చేస్తున్నారు. సార్, ఇక్కడ అమెరికా ప్రపంచంలో వ్యాపారం చేయాలి, ఎలా వ్యాపారం చేయాలి చెప్పే పొజిషన్లో లేదు. అలా ఎవరైనా చెప్పే అవకాశం ఉంటే కనుక అది కేవలం ఐక్యరాజ్య సమితికి ఉంది. ఇక్కడ మరో విషయం గమనించుకోవాలి. చైనా ఇరాన్కి సంబంధించిన రిలేషన్స్లో 90% కూడా ఇరాన్కి ఇప్పుడు కంప్లీట్గా ట్రేడ్ వర్తక రూపంలో కనుక బలమైన దేశం చైనానే. ఇప్పుడు హార్మూజ్ జలసంధి మూసేయడం వల్ల చైనా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ట్రంప్ ఈ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు. కానీ ఒక విషయాన్ని మనం చాలా క్లియర్గా చూడాల్సింది ఏంటి అంటే, ఇరాన్కి ఈ యొక్క ఆయిల్ ఎగుమతులు ఇబ్బంది పడడం వల్ల ఇరాన్కి వచ్చే నష్టం పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ ప్రపంచానికి నష్టం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ హార్మూజ్ జలసంధిలో ప్రపంచానికి దాదాపు 20% వరకు ట్రేడ్, అక్కడ ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది కాబట్టి అది ఆగిపోవడం కానీ, లేకపోతే ఆ చమురు ఆధారిత రంగాలు ఏవైతే ఉన్నాయో, నేను చెప్తున్న ఎల్పిజి అవ్వచ్చు, లేకపోతే మనకి అదర్ ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ దేశాల్లో, వెనిజులాలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు పెద్ద కనిపించదు. ఈ దేశాల్లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్స్ ఉపయోగించే ఆ మిషన్స్లో హీలియం అవసరం, ఇది కూడా ఖతార్ మనకు పంపిస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలాగే కొన్ని సిరామిక్స్ కానీ, లేకపోతే కొన్ని ఫెర్టిలైజర్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ గల్ఫ్ దేశాల నుంచి వస్తుంటాయి. కేవలం చమురు మాత్రమే అని ఆలోచించకూడదు సార్. చమురుతో పాటుగా చాలా రంగాలు ఇక్కడ ఆధారపడి ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది సార్. అంటే అమెరికా ప్రకటించినటువంటి నౌకా దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? మరోవైపు ఇరాన్ కూడా మా జోలికి వస్తే యుద్ధం అంటూ హెచ్చరికలు చేస్తుంది. దీన్ని అమెరికా ఎంతవరకు సీరియస్ తీసుకుంటుంది? సార్, దీన్ని ఎసిమెట్రిక్ వార్ అంటారు సార్. ఎందుకంటే ఇక్కడ రెండు కూడా ఒకేలా లేవు. ఎలా అంటే, ఇరాన్ ఇలాంటి యుద్ధం వస్తుందని కొన్ని సంవత్సరాల క్రితమే ఊహించుకుంది. అందుకనే అక్కడ ఏమైందంటే డీసెంట్రలైజ్డ్ వార్ స్ట్రాటజీస్ రాసుకున్నారు. అంటే ఒక్కొక్క ప్రావిన్స్లో ఒక్కొక్క రంగం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆల్రెడీ డ్రోన్స్ ప్రొడక్షన్లో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ యుద్ధ నీతిలో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చున్నారు. అలాగే అమెరికా యొక్క గత సంవత్సరాల్లో జరిగిన అన్ని కూడా వీళ్ళు బాగా స్టడీ చేశారు. అందులో భాగంగా చాలా కాలం పాటు యుద్ధం చేసి అమెరికా వెళ్ళిపోతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు. అందుకని యుద్ధాన్ని ప్రొలాంగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఇరానియన్స్. ఎందుకంటే యుద్ధం ప్రొలాంగ్ చేసే కొద్దీ ఇబ్బంది ఎవరికి వస్తుందంటే అమెరికానే వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో థాడ్ మిజైల్ ఉంది.
ఈ మిజైల్ మనకి దాదాపుగా 3 మిలియన్స్ నుంచి 5 మిలియన్స్ వరకు రఫ్గా ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఇది తీసుకొచ్చి ఈ ఏరియాలో పెట్టారనుకోండి, అయితే దీనిపైన అటాక్ చేయడానికి ఇరాన్ వాళ్ళు వాడే డ్రోన్ $50,000 ఉంటుంది అంతే. సో $50,000తో కొన్ని వందలు, రోజుకి దాదాపుగా 500 డ్రోన్స్ తయారు చేస్తున్నారు వాళ్ళు. ఈ డ్రోన్స్ అన్ని ఒక్కసారిగా అటాక్ చేసింది అనుకోండి, వీళ్ళకి నష్టం తక్కువే ఉంటుంది, అమెరికాస్కి ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, అమెరికాలో ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీ చాలా కరప్టెడ్ ఇండస్ట్రీ. ఒక్కొక్క మిసైల్, ఫర్ ఎగ్జాంపుల్ F-35 ఫైటర్ జెట్ తయారు చేయడానికి వాళ్ళకి దాదాపు 20 ఏళ్ళు పడుతుంది. ఆ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలన్నీ అయిపోతున్నాయి అనుకోండి, ఇప్పుడు ఇబ్బంది ఎవరికి వస్తుంది? అమెరికాకే వస్తుంది. సో యుద్ధాన్ని డిలే చేయడం లేదా యుద్ధాన్ని డ్రాగ్ చేయడం అనేది ఇరాన్ తీసుకున్న ప్రధానమైన పాయింట్. ఇరాన్తో పాటుగా కొంతమంది నాన్ స్టేట్ యాక్టర్స్, యెమెన్లో హౌతీస్ అవ్వచ్చు, లెబనాన్లో హెజ్బుల్లా అవ్వచ్చు, మరికొన్ని అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా అమెరికాని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ముప్పేట దాడి చేస్తారు. అది అమెరికాని కాదు దాడి చేసేది, అమెరికా ఇక్కడ సామ్రాజ్యం నిర్మించుకుంది. అదేంటంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న దేశాలపైన అటాక్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది? ఉదాహరణ దుబాయ్ తీసుకోండి. దుబాయ్లో 60% ఫారినర్స్ ఉంటారు. ఆ ఫారినర్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫారిన్ ఫండ్స్ దగ్గర నుంచి ఈ అమెరికా అనుబంధ దేశాలందరికీ ఇబ్బంది వస్తుంది. ఈ ఇబ్బంది క్రియేట్ చేయడమే ఇరాన్ యొక్క ముఖ్యమైన లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూస్తే ఈ చర్చల వైఫల్యం తర్వాత చమురు ధరలు ఒక్కసారిగా $100 దాటిపోయింది. భారతదేశం లాంటి దిగుమతి దేశాల మీద ఆర్థికంగా ఇది ప్రభావం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇది మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ వరకు చాలా ఇబ్బంది చూపిస్తుంది సార్. మైక్రో లెవెల్లో ఏంటి అంటే, ఎల్పీజీ మీద ఆధారపడ్డ హోటల్ ఇండస్ట్రీలు కానీ, ఎల్పీజీ మీద ఆధారపడ్డ ఎంఎస్ఎంఈలు కానీ అన్ని మూతపడిపోతున్నాయి. అలాగే మనకి కన్స్ట్రక్షన్ సంబంధించిన కొన్ని సెక్టార్స్ కూడా, ముఖ్యంగా గుజరాత్లో మార్బీలో టైల్ ఇండస్ట్రీ కూడా ఆల్మోస్ట్ మూతపడిపోయింది. ఇది మైక్రో లెవెల్లో కనిపిస్తుంది. అలాగే సామాన్యుడి ఇబ్బంది కనిపిస్తుంది మనకి. ముఖ్యంగా చిన్న చిన్న హోటల్స్ రన్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు నిరుద్యోగులు అయిపోయారు. అయితే అక్కడ ఆగలేదు, హోటల్స్ పైన ఆధారపడి ఇప్పుడు మనకి గిగ్ వర్కర్స్ ఉన్నారు, జొమాటో, స్విగ్గీ బాయ్స్ అందరూ కూడా, వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది. ఈ మైక్రో లెవెల్లో ఈ ప్రాబ్లంతో పాటుగా మ్యాక్రో లెవెల్లో ఏమవుతుంది, మన రైతుల యొక్క ఎగుమతులు, ముఖ్యంగా బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ ఇరాన్కి ఎక్కువగా వెళ్తాయి. అది కానీ, లేదా ఉల్లిపాయలు కానీ, లేకపోతే మనం అక్కడి నుంచి తెచ్చుకునే ఫెర్టిలైజర్స్ కానీ, మన చమురు ధరలు పెరగడం మాత్రమే కాదు, ఇవన్నీ రంగాల్లో ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు చూడండి, డీజిల్ ఎక్స్పోర్ట్ పైన నుంచి డ్యూటీ పెంచారు. ఎందుకని? దీనివల్ల ఎక్స్పోర్ట్లు తగ్గుతాయని చెప్పి. దీనివల్ల ఎక్స్పోర్ట్ ఆధారంగా ఉన్న ఇండస్ట్రీస్ అన్ని మళ్ళీ ఇబ్బంది పడుతున్నాయి. సో మన భారతదేశం మాత్రమే తీవ్రమైన ఇబ్బంది ఉంది. నాకు తెలిసినంత వరకు ఎస్ జయశంకర్ నిన్న యుఏఈ వెళ్ళినప్పుడు కూడా ఇదే విషయాన్ని యుఏఈ ద్వారా అమెరికాకి రీచ్ అయ్యేలాగా వెళ్ళిందని అనుకుంటున్నాను. అలాగే భారతదేశం ఇక్కడ చాలా క్లియర్గా స్టెప్లు కూడా వేస్తుంది. కొంతవరకన్నా ఈ యొక్క యుద్ధం యొక్క ప్రభావం తగ్గించడానికి ప్రయత్నిస్తుంది సార్. అంటే ముఖ్యంగా చూస్తే ఎరువుల సరఫరా తగ్గిపోవడం వల్ల ఆహార సంక్షోభం ముఖ్యంగా భారతదేశమే కాదు, ఆసియా దేశాల మీద ఎలా ఉంటుంది? సార్, ముఖ్యంగా జపాన్ 75% ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడింది, ముఖ్యంగా సౌదీ అరేబియా దేశాల నుంచి. జపాన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా చాలా సఫర్ అవుతుంది. రెండోది వచ్చేసరికి ఏంటంటే, జపాన్తో పాటుగా మన ఇండియాతో పాటుగా శ్రీలంక ఆల్రెడీ ఆయిల్ క్రైసిస్ చూస్తుంది అనమాట. ఆసియా దేశాలపైన మాత్రం చాలా అతిపెద్ద ప్రభావం కనిపిస్తుంది. గల్ఫ్ దేశాల నుంచి సావరిన్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. మన భారతదేశంలో కూడా యుఏఈ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉంటాయి. అవి కూడా ఇబ్బంది పడుతున్నాయి. అంటే ముఖ్యంగా చూస్తే ఇరాన్ కాల్పుల విరమణను లెబనాన్తో ముడిపెడుతుంది, కానీ ఇజ్రాయెల్ మాత్రం వేరేలా చూస్తుంది. అంటే యుద్ధం విస్తరించే అవకాశం కనిపిస్తుందా? యుద్ధం ఆల్రెడీ విస్తరిస్తూనే ఉంది సార్. ఉదాహరణకి మనకి హమాస్తో మొదలైన ఈ యుద్ధం కాస్త మెల్లగా పెరుగుతూ కూడా మనకి ఇక్కడ వరకు వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సిరియా విషయంలో కొంతవరకు మనకి ఒక శాంతి కనిపిస్తుంది, ముఖ్యంగా ప్రభుత్వం మారిపోవడం వల్ల. ఇక్కడ ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ని బలంగా ఉపయోగించుకుంటుంది. ఉదాహరణకి నేను మీకు ముందుగా చెప్పినట్టుగానే, యెమెన్లో ఉన్న హౌతీస్ లేదా హూతీస్, లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాస్, వీరిద్దరిని బలంగా ఉపయోగించుకుంటుంది. ఈ వీరిద్దరి శక్తితో ఇరాన్ తమ యొక్క కార్యకలాపాన్ని ఈజీగా చేసుకుంటూ వెళ్తుంది. వీళ్ళందరికీ ఇంటెలిజెన్స్ రూపంలో కానీ, వీరందరికీ కూడా అటు మిజైల్ రూపంలో కానీ, వెపన్స్ రూపంలో కానీ ఇరానే దగ్గరుండి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తుంది. ఈ తరుణంలో మనం చూడాల్సింది ఏంటి అంటే, యుద్ధం విస్తరిస్తే కనుక, ఖచ్చితంగా కొత్త ప్రాంతానికి వెళ్తే కనుక ఇది యెమెన్లో నుంచి యాక్టివేట్ అవుతూ మరికొంత ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు చూస్తే IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ హెచ్చరిస్తున్నట్లు ప్రపంచం మొత్తం ఒక ఆర్థిక మాంద్యం వైపు వెళ్లే ప్రభావంగానే చూడనుకోవచ్చా, లేదా ఈ ప్రమాదం ఏముంది? ఈ యుద్ధాన్ని ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక, మనకి ఇప్పుడు ప్రజెంట్గా వస్తున్న రేటింగ్స్ చూసుకున్నా సరే, ప్రతి సంస్థ చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ 1.5 దగ్గర నుంచి 2% వరకు కూడా జీడిపి తగ్గే అవకాశం ఉంది, గ్లోబల్ జీడిపి తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక్కొక్క దేశం పైన ఒక ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. ఈ తరుణంలో యుద్ధాన్ని కంటిన్యూ చేస్తే ఇది అందరికీ ప్రమాదం అనేది విషయాన్ని మాత్రం ఈ దేశాలు నమ్మాలి. అలాగే IMFలో కూడా ఇదే విషయాన్ని వీళ్ళందరూ స్పష్టం చేస్తారని నా అభిప్రాయం సార్. అంటే ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? యుద్ధం అయితే కొంతకాలం కొనసాగుద్ది సార్. అది నెలలు అవ్వచ్చు, సంవత్సరం కూడా అవ్వచ్చు.
యుద్ధం ఆగిపోవడానికి మాత్రం ఇక్కడ ముగింపు అనేది కనిపించదు. ఎందుకంటే ఇరాన్ పూర్తిగా లొంగిపోదు నాకున్న నమ్మకం ప్రకారం వరకు. అలాగే ఇరాన్ ముక్కలు చేయడానికి ప్రయత్నం ఏది జరిగిందో, సౌత్ అజర్బైజాన్ అని, సౌత్ తుర్కమెనిస్తాన్ అని చెప్పి, అర్బిస్తాన్ అని చెప్పి, పెర్షియన్ దేశం అని ఏదో దేశాల కోసం మ్యాప్ గీశారు, కానీ అవి కూడా ఫెయిల్ అయ్యాయి. సో ఇరాన్ పూర్తిగా రెజిమ్ మారుద్దాం అనుకుంటే ప్రజలు భయంకరమైన లాయలిజం చూపిస్తారు. అక్కడ లాయలిస్టులు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఈ తరుణంలో ఇరాన్ సబ్మిట్ అవ్వదు సార్. అలాగే అమెరికాకి నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాలపైన యుద్ధం జరిగే కొద్దీ అమెరికానే ప్రభావం అవుతుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తిగా దాడి చేస్తారు. సో ఇరాన్కి కొంతవరకు కూడా అడ్వాంటేజ్ కనిపిస్తుందని మనం చూసుకోవచ్చు. అయితే అమెరికా ఎంతకాలం కొనసాగిస్తుంది, లేదా మధ్యలో మన ఆఫ్ఘన్ యుద్ధం లాగా వదిలేసి వెళ్ళిపోతుందా, అప్పుడు మళ్ళీ పరిస్థితి ఏమవుతుంది మనం చూడాలి తప్పితే ప్రస్తుతానికి అది మాత్రం యుద్ధం ముగిసే అవకాశం కనిపించట్లేదు సార్. ఆయన ఏదో ఒక అబద్ధం చెప్పి మా లక్ష్యాలు నెరవేరిపోయాయి మేము వదిలేస్తున్నామని చెప్పి వెళ్ళిపోవాలి తప్ప ఇరాన్ మాత్రం సబ్మిట్ అయ్యే అవకాశం చాలా తక్కువ సార్. ఇది ప్రస్తుతం నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించిన విశ్లేషణ. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.